నమస్తే. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. అభివృద్ధి చేసినా కూడా గెలుస్తామని గ్యారంటీ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్ద బాంబు పేల్చారు. అసలు బాబు ఎందుకలా అన్నారు? ఇది కేవలం గతం గురించి విశ్లేషణ మాత్రమేనా? లేక రాబోయే ఎన్నికల్లో ఎదురయ్యే ఓటమి గురించి ఒక భయమా? 2024లో భారీ విజయం తర్వాత కూడా చంద్రబాబులో ఈ అభద్రతా భావం ఎందుకు కనిపిస్తోంది? మరోవైపు వైసీపీ 40% బలమైన ఓటు బ్యాంకుతో బలంగా కనిపిస్తోంది. కేవలం 5% ఓట్లు అటు ఇటు అయితే సీన్ రివర్స్ అయిపోతుందా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? చంద్రబాబు అసలు ఆ రకంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దీనిపైనే ఇవాల్టి మన టాప్ స్టోరీ. అభివృద్ధి చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట వచ్చిన ఈ మాట ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. 2024లో అఖండ విజయం తర్వాత కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్న వేళ బాబు ఎందుకు ఇంతటి నిరాశ నిస్పృహలతో మాట్లాడారో అంటూ అటు రాజకీయ విశ్లేషకులకే కాదు, ఇటు ఆ పార్టీ నేతలకు సైతం ఎక్కడా అర్థం కావడం లేదు. ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడమేనా? లేక వైసీపీ పుంజుకుంటోంది అనే భయమా? 40% బలమైన ఓటు బ్యాంకును పదిలపరుచుకున్న వైఎస్ జగన్ సేనను చూసి బాబు బెదురుతున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో కూడా మెదులుతున్నాయి. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటే 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చంద్రబాబు విజన్, ఐటీ, హైటెక్ సిటీ అంటూ సంస్కరణల బాట పట్టారు. ఆ సమయంలో 75 సార్లు ఆకస్మిక తనిఖీలు చేసి పాలనను ఆయన పరుగులు పెట్టించారు. కానీ 2004లో ఫలితం ఏమైంది? ఘోర పరాజయం. ఎన్నికల కోసం ఆయన అలిపిరి ఘటనను కూడా వాడేసుకున్నారనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. అలిపిరి వద్ద నక్సలైట్లు చంద్రబాబును చంపాలని ప్రయత్నించారు. ఆయన అదృష్టం బాగుండడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఆ సింపతిని అడ్డం పెట్టుకుని గెలవాలని ప్రయత్నించారనే విమర్శలు అటు చంద్రబాబుపై ఉన్నాయి. దీంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. కానీ అక్కడ ప్రజల తీర్పు మరోలా వచ్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా లాభం లేకుండా పోయింది. అలా 2004 ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా పరాజయం పాలయ్యారు. 2004 ఆ తర్వాత 2009 ఈ వరుస ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే 2014 ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2014, 2019 మధ్య ఎంతో చేశామని చెప్పుకున్న 2019లో ప్రజలు కేవలం 23 సీట్లకే టీడీపీని పరిమితం చేశారు. బాబు ఇప్పుడు అదే పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. కేవలం అభివృద్ధి ఒక్కటే గెలిపించదు అని ఆయన విశ్లేషించడం వెనుక ఒక పెద్ద అర్థం ఉంది. అంటే తాను చేస్తున్న క్వాంటమ్ టెక్నాలజీ కానీ, 20 లక్షల ఉద్యోగాల హామీలు కానీ సామాన్యుడి వరకు వెళ్ళడం లేదని ఆయన గ్రహించారా? అందుకే తన క్యాడర్కు ఓటమి భయాన్ని ముందుగానే సూచిస్తున్నారా అనే అనుమానం ఇక్కడ తెరపైకి వస్తోంది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. గత ఎన్నికల్లో కూటమి ప్రభంజనం వీచిన వైసీపీకి వచ్చిన ఓట్లు అక్షరాల 40%. ఇది ఒక రికార్డ్. అధికారంలో లేకపోయినా వేధింపులు ఎదుర్కొంటున్నా వైఎస్ జగన్ వెంట నడిచే ఒక సిద్ధాంతపరమైన క్యాడర్, సంక్షేమ పథకాల లబ్ధిదారులు చెక్కు చెదరకుండా ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలి అనంటే 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత కానీ, ఆ పార్టీ లీడర్లు కానీ 4 ఏళ్ల పాటు బయటికి రావడానికి భయపడిన పరిస్థితిని మనం చూసాం. కానీ గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినప్పటికీ వైఎస్ జగన్ కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ధైర్యంగా బయటకు వస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు కార్యకర్తలు కూడా ఏమాత్రం భయపడడం లేదు. ఇదే ఇప్పుడు కూటమిని కలవరపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం, అప్పుడు మీ సంగతి ఏంటో తేలుస్తామంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఇక్కడ కూటమి నేతలకు మింగుడు పడడం లేదు. ఈ మాటలు వింటుంటే క్షేత్రస్థాయిలో వైసీపీ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఇక వైసీపీ వ్యూహకర్తల లెక్కల ప్రకారం ఈ 40%కి మరో 5% ఓట్లు తోడైతే చాలు, ఆంధ్రప్రదేశ్లో అధికారం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైతే ఆ 5% ఓట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. బాబు భయం కూడా
సరిగ్గా ఇదే. క్షేత్రస్థాయిలో పేదల సంక్షేమం అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో బాబుకు అర్థమైపోయింది. చంద్రబాబు పీపీపీ మోడల్ అన్నారు, P4 పథకాలు అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఆకాశమే హద్దుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ హైటెక్ మాటలు గ్రామీణ ఓటరు ఆకలిని తీరుస్తాయా? గతంలో బాబు ఎప్పుడు ఐటీ మంత్రం పఠించినా గ్రామీణ ప్రజలకు ఆయనకు దూరమయ్యారు. ప్రస్తుతం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ పేదలకు అందడం లేదని అసంతృప్తి ప్రజల్లో పెరుగుతోందనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకే లాభం జరుగుతుంది తప్పించి పేదలకు ఎక్కడన్నా లాభం జరుగుతుందా అని గనక ప్రజలు భావిస్తే ఆ అసంతృప్తి అనేది నేరుగా వైసీపీకి ఓట్ల వర్షం కురిపిస్తుంది అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే ఇక్కడ బాబు చేస్తున్న అభివృద్ధి అనేది మళ్ళీ ఆయనకే రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయికి చేరడం లేదనే విమర్శ ఉంది. ఇంకా చెప్పాలి అంటే వైఎస్ జగన్ ఇచ్చినట్టుగా పథకాలు చంద్రబాబు ఇవ్వలేకపోతున్నారు అనే టాక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది. దీనికి సవాలక్ష కారణాలున్నాయి. కేంద్రం నుంచి పూర్తి మద్దతుంది, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది అనేది ఒక మాట. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ నెలలో ఏ పథకం వస్తుందో సంవత్సరం ముందుగానే ప్రకటించేవారు. అలాంటిది ఇప్పుడు ఏ పథకం వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. పైగా గతంలో నాయకుల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా సచివాలయానికి వెళ్ళి కావలసిన పని చేయించుకునేవారు ప్రజలు. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత తిరిగి గ్రామాల్లో నాయకుల ఆధిపత్యం పెరిగిపోయింది. ఇది కూడా ఒక రకంగా కూటమి ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగేలా చేస్తుంది. ఇక టీడీపీ జనసేన ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు పెరిగిపోయిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో కలిసి పనిచేసినట్టుగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన నాయకులు కలిసి పని చేయకపోవచ్చనే అభిప్రాయం అటు ఇరు పార్టీల నేతల్లో కూడా కలుగుతోంది. ఇవన్నీ లెక్కలేసుకునే చంద్రబాబు ఈ మాటలు మాట్లాడి ఉంటారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సరే, అనుభవాలు తనను రాటు తేల్చాయని చెప్పి చంద్రబాబు చెప్తారు. కానీ లోపల మాత్రం 2029 ఓటమి భయం వెంటాడుతూనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా తన 40% ఓటు బ్యాంకును కాపాడుకుంటూ ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుందా అని వేచి చూస్తున్నారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నామని బాబు చెప్తున్నా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఇక్కడ ఆయనకే అంతు చిక్కడం లేదు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ 5% ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ 5% మ్యాజిక్ ఫిగర్ కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరి 2029లో అభివృద్ధి గెలుస్తుందా లేక జగన్ మార్క్ సంక్షేమం గెలుస్తుందా? బాబు భయం నిజమై వైసీపీ జెండా మళ్ళీ ఎగురుతుందా? వేచి చూడాలి. ఇది వాటి మన టాప్ స్టోరీ.